నమస్తే. నేను యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందాకే ఒక వీడియో పెట్టాను. ఏబీ వెంకటేశ్వర గారి మీద. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూసా. 40 మినిట్స్ ప్రసంగం ఇప్పుడే మాట్లాడాడు ఆయన. 40 నిమిషాలు ఏదో మాట్లాడాడు. నాకెందుకో పవన్ కళ్యాణ్ గారు ప్లస్ నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరు ప్రసంగాలుంటే దాని మీద నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నాకెందుకో వీళ్ళిద్దరిలో పెద్ద తేడా కనిపించదు. నరేంద్ర మోడీ గారును ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకలాగానే అనిపిస్తారు. ఎందుకంటే ఇద్దరు ఒక భావజాలం ఒకటే కాబట్టి ఇద్దరిది. వాట్ దే టీచ్ ఐ థింక్ దే డోంట్ ప్రాక్టీస్ అని నాకెందుకు అనిపించింది పవన్ కళ్యాణ్ లాంటి ప్రసంగాలు చూస్తాయి. అంటే వాళ్ళు ఏదో అంటే ప్రసంగాలు ఇస్తారు కానీ నిజంగా వాళ్ళు ప్రసంగించేదాన్ని పాటిస్తారా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. ఓకే సరే, ఎనివే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో కొన్ని ఆణిముత్యాలు ఇప్పుడే ఒక గంట క్రితం ఆయన ఇచ్చిన 40 నిమిషాల ప్రసంగంలో కొన్ని ఆణిముత్యాలు చూద్దాం. ఓకే, ఫాస్ట్గా ఎక్కువగా డ్రాగ్ చేయకుండా. గింజలు పండించడం చాలా కష్టం, పీకేయటం చాలా సులువు అని అన్నారన్నమాట. తిరిగి కట్టడం చాలా కష్టం అన్నారు. నేను దీన్ని ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇది నా కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ దేశాన్ని చాలా కష్టంతో కట్టారు పవన్ కళ్యాణ్ గారు. చాలా కష్టంతో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడటానికి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, పార్సీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గుజరాతీ, బెంగాలీ అందరూ కలిసి యునైటెడ్గా కష్టపడి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి విజయం సాధించి ఈ దేశాన్ని ఒక భిన్నత్వంలో ఏకత్వం లాంటి దేశాన్ని కడితే, కష్టపడి యునైటెడ్గా కడితే ఈ దేశాన్ని మీరు పీకేస్తున్నారు గొడవలు పెట్టి. కాబట్టి దయచేసి అలాంటి రాజకీయం చేయొద్దు. నేను ప్రతిసారి ఆ మాట అంటాం కూడా నాకు ఇష్టం ఉండలేదు, ఎందుకంటే ప్రతిసారి ఒకటే పదం నా నోటి నుంచి వస్తుంది, అది కూడా బాగుండదని నేను చెప్తున్నాను. మీరు దేని మీద రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు, దయచేసి ఆ రాజకీయం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరే అన్నారు కట్టడం చాలా కష్టం, పీకేయటం చాలా యూజ్ అని. ప్రాణత్యాగాలు చేసి ఈ దేశాన్ని కట్టారు, ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం సాధించారు ఈ భారతదేశాన్ని. ఆ రోజు ఎవరైతే స్వతంత్రంలో పాల్గొనలేదో, స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదో వాళ్ళు ఇప్పుడు పీకేస్తున్నారు అంతే. యునైటెడ్గా కట్టిన దేశాన్ని వాళ్ళే పీకేస్తున్నారు ఇప్పుడు. సో ఓకే, కాబట్టి దయచేసి యునైటెడ్గా ఉంచనివ్వండి, దేశాన్ని అందరు కలిసిమెలిసి ఉండేటట్టు ఉంచనివ్వండి. అది నేను చెప్పదలుచుకుంది. రెండోది ఆయన అన్న రెండో ఆణిముత్యం, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావటం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావటం చాలా కష్టం, డివిజన్ చేయటం చాలా ఈజీ అన్నారు. కాబట్టి ఆయన ఈజీ మార్గం ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఈజీ మార్గం ఎంచుకున్నాడు. కష్టమైన పని, ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి దేశాన్ని నడపడం చాలా కష్టం. కాబట్టి ఆయన కష్టమైన పని చేయలేక ఒక ఈజీ మార్గం ఎంచుకున్నాడు. ఒక వర్గానికి ఎత్తుకుంటే ఓట్లు వస్తాయని చెప్పి ఒక మార్గం ఎత్తుకున్నాడు ఆయన, అంతే. అది నాకు అర్థమైంది. ఆయన చెప్పిన మూడో ఆణిముత్యం నేను అనేది ఏంటంటే, పంట పొలం అంటే సంక్రాంతి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హ్యాపీ సంక్రాంతి పవన్ కళ్యాణ్ గారు. అది మన హిందూ సహోదరులు మొత్తానికి కూడా హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే సంక్రాంతి సందర్భంగా ఆయన ఏమన్నాడంటే, పంట పొలాల మీద ప్రసంగం ఇచ్చాడు. అంటే మీకు అంత పంట పొలాల మీద అంత ప్రేమ ఉంటే ఈ పంట పొలాలని నాశనం చేసేటువంటి ఒక బిల్లు పెడితే వ్యతిరేకించావా పవన్ కళ్యాణ్ గారు? కేంద్రంలో పంట పొలాలని నాశనం చేసి ఒక బిల్లు పెట్టారు. పంజాబ్ రైతులు చేసిన త్యాగం వల్ల అది వెనకపోయింది. మీరు మాట్లాడారా? మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు పోనీ అధికారంలో కూడా లేరు కదా. బిల్లు పెట్టినప్పుడు అధికారంలో జగన్ ఉన్నాడు, అధికారంలో. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు మాట్లాడారా దాని గురించి? మాట్లాడలా. పంట పొలాలు నాశనం చేసి సంక్రాంతి పండుగ పంట పొలాల గురించి మాట్లాడారు కదా. పంట పొలాలు నాశనం చేసి నగరాలు కడతంటే మీరేమైనా మాట్లాడారా? నోరెత్తారా? నోరెత్తలేదు కదా. అది నేను అందుకే ఈయన్ని చూసినప్పుడల్లా ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి నాకు అనిపించేది.
తర్వాత ఇంకొక ఆనిముత్యం, నేను నేషనల్ నాయకుడిని కాబట్టి పిఠాపురం రాలేను, మీరే చూసుకోవాలి అని ఇండైరెక్ట్గా చెప్పాడు. నేను నేషనల్ నాయకుడిని, దేశాన్ని కడతానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరే చూసుకోవాలి అని అన్నారు. ఓకే, దేశాన్ని కట్టి ఏం సాధించాడు ఆయన? ఏం సాధించారు? ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజు మరి ఈయన పిలిచారో లేదో నాకైతే తెలియదు, చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. ఈయన కష్టపడి ప్రధానమంత్రిని గెలిపించాడు. ఓకే, సరే, ఎనివే దేశం కడతాం ట్రై తప్పేం లేదు, నేషనల్ పాలిటిక్స్ తప్పలేదు, బట్ మంచి పాలిటిక్స్ చేయండి దేశవ్యాప్తంగా. అది మేము చెప్పదలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంచిని అక్కడికి తీసుకెళ్ళండి, కానీ అక్కడ ఉన్న చెడ్డని మాత్రం ఇక్కడికి తీసుకురాకండి. అది పవన్ కళ్యాణ్ గారి, మీరు నేషనల్ పాలిటిక్స్ చేస్తే మంచిదే. నేషనల్ పాలిటిక్స్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంచిని మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి వాళ్ళకి, ఇదిగోండి మా రాష్ట్రంలో ఇలా ఉంటారు, అందరం కలిసిమెలిసి ఉంటాము, మీరు కూడా చేసుకుని ఉత్తరప్రదేశ్ బీహారాలకు చెప్పండి. ఉత్తరప్రదేశ్ బీహారాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెడగొట్టకండి. అది పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పదలుచుకుంది. ఓకే, ఇంకొక ఆనిముత్యం వదిలాడు. స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకుంటే నాకు అంటగడతారా, కులాలు పట్టి తీసుకొస్తారా అన్నాడు. స్కూల్లో 2 పిల్లలు కొట్టుకుంటే అక్కడ టీచర్లు ఎందుకు సస్పెండ్ చేశారు? ఎవరు ఆ సస్పెండ్ చేసిన టీచర్లు? 2 చిన్నపిల్లలా? టీచర్ చిన్నపిల్లలు కొట్టుకుంటే కులాలు అంటారు అని చెప్పి ఆయన అన్నాడంటే ప్రసంగంలో. పిఠాపురంలో చిన్నపిల్లలు కొట్టుకుంటే టీచర్లు ఎందుకు సస్పెండ్ చేసింది గవర్నమెంట్? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ టీచర్ని? టీచర్లు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కుల పిచ్చితోటి పిల్లల మీద కుల వివక్ష చూపించారు. కళ్ళు మూసుకొని పోతే మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ అని ఆయన కళ్ళు మూసుకొని పోయాను. అక్కడ పిఠాపురంలో ఏం జరిగిందో చిన్నపిల్లల వైపే చూస్తున్నాడు తప్ప పెద్దలు టీచర్ల వైపు చూడతలేదు ఆయన. పిల్లలు కంప్లైంట్ చేసింది పిల్లల మీద కాదు, పిల్లలు కంప్లైంట్ చేసిన టీచర్ల మీద, హెడ్ మాస్టర్ మీద. మా కులంతో ఇట్లా అన్నారని చెప్పి బెదిరించాడు. పిల్లలు కొట్టుకున్నప్పుడు నీ దాకా రారు, వాళ్ళు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంటికి వాళ్ళకి బూతులు తిట్టుకున్నా, కులాలు పెట్టి తిట్టుకున్నా పిల్లల గొడవల్ని తల్లిదండ్రుల దాకా తీసుకెళ్లరు. పిల్లలు మనకంటే మంచోళ్ళు, వాళ్ళు అక్కడ ధర్నాకి దిగారు, తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్లారంటే అక్కడ పిల్లలు కాదు పెద్దలు, టీచర్లు ఇన్వాల్వ్ అయ్యారు. అది అంత మాత్రం తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, ఆయనే అన్నాడు ఏమని, నాయకులే కొట్టుకుంటుంటే చిన్నపిల్లలు కొట్టుకోరా అన్నారు. కరెక్టే. ఒక పక్క అంబేద్కర్ విగ్రహం పెడతంటే మీరు పోటీకి తీసుకొచ్చి ఇంకొక విగ్రహం పెడతానికి ప్రయత్నం చేస్తుంటారే. మీరే ఇలా కులాల మీద విభజన చేస్తుంటే అక్కడ చిన్నపిల్లలు కొట్టుకోవడం ఎంత పని? పిఠాపురంలో చాలా ఈజీ కదా చిన్నపిల్లలు కొట్టుకోవడం. పిఠాపురంలో కులభావంతో మీరే ఉంటే చిన్నపిల్లలది ఏముందండి వాళ్ళదే. ఓకే, ఇంకొక ఆనిముత్యం మొదలాడు. దేశ నిర్మాణం కోసం పనిచేసే వాడిని అన్నాడు. దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడిని అన్నాడు. మనుషులు విడగొట్టేవాడిని కాదు అన్నాడు. ఇంతకన్నా కామెడీ ఏమైనా ఉందా? ఆయన చేసే రాజకీయమే ఒక డివిజివ్ పాలిటిక్స్ ఎత్తుకున్నాడు ఆయన. ది ఫిలాసఫీ హ్యాస్ టేకెన్, ది ఐడియాలజీ హ్యాస్ టేకెన్, ది పాలిటిక్స్ విచ్ ఈస్ డూయింగ్ ఇస్ ఎ డివిజివ్ పాలిటిక్స్, డివిజివ్ ఐడియాలజీ. ఆయన మనుషులను విడగొడితే నేను ఒప్పుకోను, దేశ నిర్మాణం కోసం చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. యువర్ ఫిలాసఫీ ఐడియాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డివిజివ్ పవన్ కళ్యాణ్. ఇట్స్ ఎ డివిజివ్ పవన్ కళ్యాణ్. మీరు తీసుకున్న ఫిలాసఫీనే యు ఆర్ డివైడింగ్ బేస్డ్ ఆన్ ది రిలీజియన్. ముస్లింని, క్రైస్తవుల్ని, మిగతా వాళ్ళని మీ యొక్క సమాజం నుంచి విడగొట్టేటువంటి ఫిలాసఫీ తీసుకున్నావు నువ్వు. అందరినీ కలిసిపోయేటువంటి ఫిలాసఫీ లేదు. ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు అందరు కలిసిపోయారు కదా. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ క్రిస్టియన్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు. క్రిస్టియన్స్ కూడా బ్రిటిష్ వాళ్ళతో ప్రాణత్యాగం చేసి తిరగబడ్డారు. ఎందుకు? ఆ రోజు లేవు కులం, మతం, వర్ణ విచక్షణ లేదు. బ్రిటిష్ వాళ్ళని పడగొట్టాలి, అదే ఒక సింగిల్ సిద్ధాంతంతో కొట్లాడారు. ఆ రోజు ఎవరైతే మీరంతా పార్టిసిపేట్ చేయకుండా ఈరోజు డివిజివ్ పాలిటిక్స్ తీసుకుని, ఫిలాసఫీ తీసుకొని మీరు ఇప్పుడు విడగొట్టి మళ్ళీ ప్రసంగాలు ఇస్తున్నాడు. విడగొట్టకూడదు, అందరు కలిసి ఉండాలని ప్రసంగాలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఇంకొక ఆనిముత్యం, ఫ్లాప్ సినిమాలు తీసుకొని డబ్బులు సంపాదించే కెపాసిటీ ఉంది నాకు. అది ఫ్యాన్స్
ఫ్యాన్స్ వల్ల నాకు ఇది జరుగుతుంది అని అన్నారు. ఫ్లాప్ సినిమాలని కూడా డబ్బులు చేసుకునే కెపాసిటీ మీకుంటే ఓ పని చేయండి, కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు లేదా స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు కొద్దిగా స్వీట్ వేస్తాడు, నీకు ఇది తిని చూడన్నా బాగుంటేనే తీసుకో అని చెప్తాడు. అవునా? కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఒక టమాటా ఇచ్చి చూడండి సార్ బాగుంది అని చెప్పి శాంపుల్ చూపించి అప్పుడు కొనమంటారు. మీరు సినిమాలు అలా చేస్తారా? సినిమాలు అలాగే ఒక ఫస్ట్ షో సెకండ్ షో ఫ్రీగా వేసి చూడండి, మీకు నచ్చితేనే రెండోసారి చూడండి అని చెప్తారా? సినిమాల్ని చూస్తారా? రెండోసారి అలాగే ఇవ్వడండి. మీకు ఒకసారి వేస్తే ఎక్కడ సినిమా ఫ్లాప్ అయిద్దో అని తెలిసేలోపే డబ్బులు రావాలని ప్రీమియర్ షోలు వేసి డబ్బులు పెంచుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు టికెట్ రేట్లు పెంచుకొని ఈ సినిమా ఫ్లాపు అని ఆ గేటు బయట థియేటర్ బయటకు వెళ్ళే లోపే డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు సినిమాలు ఫ్లాప్ అవుతాయి వాళ్ళకి తెలుసు. ఈ ఫ్లాప్ అయ్యని తెలిసేలోపు మనకు నష్టపోతామని తెలిసి ముందుగానే ప్రీమియర్ షోలు అని చెప్పి డబ్బులు గుంజేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే కుళ్ళిపోయిన టమాటాని టక్కన నోట్లో దోసినట్టు. వాళ్ళు చూస్తే బాగుండదు అని చెప్పేసి టక్కన నోట్లో దోసేసి డబ్బులు పీక్కున్నట్టు సినిమాలు చేసేది. మీకు అంత కెపాసిటీ ఉంటే, నా ఫ్లాప్ సినిమాలు కూడా డబ్బులు వచ్చే కెపాసిటీ ఉంటే, ఫ్యాన్స్ నా సినిమాని గెలిపిస్తారంటే ఫస్ట్ 2 షోలు వేసి చూడండి ఫ్రీగా. అప్పుడు ఆడించమనండి ఫ్యాన్స్ని, సినిమా బాగుంటే. ఓకే, అది కూడా ఆనిముత్తి ఆయన చేసింది. ఇంకొకటి, సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి అన్నారు. నేను అందుకే ఈయన మోడీ గారు ఒకటే అని. మన క్రిస్మస్ రోజు మోడీ గారు వెళ్ళారు, క్రిస్మస్ రోజు మోడీ గారు క్రిస్మస్కి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు. ఈయన సంక్రాంతిలో అన్ని మతాలు జరుపుకోవాలన్నారు. వీళ్ళిద్దరినీ రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన షోలో ఒక మాట అడిగాడు. రాజ్దీప్ సర్దేశాయ్ జర్నలిస్ట్ ఏమన్నాడంటే మోడీ గారిని ఒక మాట అన్నాడు. అది ఇప్పుడు నేను అదే మాట నేను అడుగుతున్నా. ఏమని రాజ్దీప్ సర్దేశాయ్ ఏమన్నాడంటే, నువ్వు చర్చికి వెళ్ళి క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి 4 గంటల చర్చిలో ఉండే బదులు నరేంద్ర మోడీ గారు 2 నిమిషాలు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇట్లాంటి హిందుత్వ సంస్థలను కూర్చోబెట్టి క్రైస్తవులు ముస్లింల మీద దాడి చేయొద్దని 2 నిమిషాలు చెప్తే సరిపోయిద్ది, నువ్వు 4 గంటలు చర్చిలో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు రాజ్దీప్ సర్దేశాయ్ నరేంద్ర మోడీ గారిని. ఏమన్నాడు? ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. 4 గంటలు మీరు చర్చిలో ఉండి మేము క్రైస్తవులకి సమానత్వము, మేమంతా ఒకటే అని చెప్పి కలర్ ఇచ్చే బదులు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళకి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలకు సంబంధించి క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడి చేయొద్దు, పేదల మీద అని ఒకే ఒక మెసేజ్ పంపించు. లేదు అంటే ఒక ప్రసంగం ఇస్తే సరిపోతుంది టీవీ ముందు కూర్చొని, అప్పుడు భిన్నత్వంలో ఏకత్వం వచ్చింది మోడీ గారని రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడు. ఇప్పుడు నేను ఈయనకు కూడా చెప్పేది అది. ఎంత ప్రసంగం ఇచ్చావు, బీజేపీ వాళ్ళు నీ యొక్క స్టేజ్ మీద ఉన్నారు, రోజు బీజేపీ వాళ్ళతో మీకు సంబంధం ఉంది, ఆర్ఎస్ఎస్, బజరంగ వాళ్ళతో చెప్పు. ఓకే, వాళ్ళకి చెప్పు దాడి చేయొద్దని, అంతే కదా. ఇప్పుడు ఆయన అదే చెప్పింది, అన్ని మతాలు జరుపుకోవాలని చెప్పి ఊరికి ప్రసంగం ఇస్తే కాదు, పక్క మతాలని మీరు దాడి చేయొద్దని చెప్పండి వాళ్ళకి. చెప్పరు. ఇంకొకటి మరీ దారుణం ఇది. సంక్రాంతి అంటే కోడి పందాలు, పేకాటలు, జూదాలు ఆడటం కాదు, ఆడుకోండి నాకేం ప్రాబ్లం లేదు చేసుకోండి అని అన్నాడు. ఏమంటే డిప్యూటీ సీఎంగా ఉండి పేకాట ఆడుకోమని చెప్తున్నారా? కోడి పందాలు, పేకాట్లు, జూదాలు మీరు ఆడుకోండి నాకేం ప్రాబ్లం లేదని చెప్తూ బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకొక మాట కూడా అన్నారు. కోడి పందాలు, పేకాట, జూదాలు అంతటితో సరిపెట్టొద్దు, మీరు ఇంకా డ్రగ్స్ కూడా తీసుకోమని చెప్తున్నారా? ఆ రోజు మీరు బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఒక చెప్పు ఉండాల్సింది. కోడి పందాలు ఇల్లీగలు, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేయబడ్డాయి. పేకాట బ్యాన్ చేయబడింది, ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగలు. జూదమ్ము ఇల్లీగలు, ఆంధ్రప్రదేశ్లో. ఇల్లీగల్వి మీరు ఆడుకోండి పర్లేదు నాకేం ప్రాబ్లం లేదని ఏంటి? మన అక్కడ పిఠాపురంలో, అక్కడ కాకినాడ జిల్లాలో డిఎస్పీతో గొడవ పెట్టుకున్నాడు దేనికి? ఇదే కదా, కోడి పందాలు ఇవి వేస్తున్నాడు, వాళ్ళకి సహాయం చేస్తున్నాడు డిఎస్పీ అని చెప్పి గొడవ కదా చేశాడు ఆయన గొడవ చేసి ఇప్పుడు ప్రసంగంలో ఏందండి, కోడి పందాలు ఆడుకోండి మీరు నాకేం ప్రాబ్లం లేదని చెప్తాడంటే ప్రసంగంలో. ఇది ఒక ఆనిమత్యం ఆయన వదిలింది ఈరోజు. ఇంకొక ఆనిమత్యం, మెకాలే దేశాన్ని దెబ్బ కొట్టాలని సంస్కృతిని మెకాలే అంటే దేశాన్ని సంస్కృతిని నాశనం చేశాడని చెప్పాడు. మెకాలే అనే వ్యక్తి కనుక ఇంగ్లీష్ నేర్పించకపోతే నువ్వు చెప్పిన ప్రకారం మెకాలే సంస్కృతి నాశనం చేశాడు, 100% సంస్కృతి నాశనం చేశాడు. ఏ సంస్కృతి నాశనం చేశాడంటే, మీరు భారతదేశంలోని యొక్క జనాలని
ఒక కోడి గంపలో పిల్లల్ని పెట్టినట్టు పెట్టి అక్కడ అలాంటి సంస్కృతి నాశనం చేశాడు అతను ఇంగ్లీష్ నేర్పించి. మెకాలే అనే వ్యక్తి ఇంగ్లీష్ నేర్పించి బావిలో కప్పలు ఉంటాయి కదా, ఆ కప్పలకి ఆ బాయే ప్రపంచం ఉంది కదా, ఆ ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చాడు అతను ఇంగ్లీష్ నేర్పించి. ఆ ఇంగ్లీష్ నేర్పించడం వల్ల ప్రపంచం చూశారు వీళ్ళు. అరే ఇది కాదు, ఇంతకంటే వేరే ప్రపంచం ఉందని చూశారు వీళ్ళు. ఓకే, అప్పుడు తర్జుమా చేయబడ్డాయి. మనల్ని శూద్రులు అన్నారు, మనల్ని అంటరాని వాళ్ళు అన్నారు, ఏదో మన స్త్రీలు చదువుకోకూడదట, స్త్రీలని విద్య ఇవ్వకూడదట, ఇవన్నీ ఉన్నాయట, మన యొక్క ఆచారాల్లో ఇవన్నీ ఉన్నాయట, దళితులు ముట్టుకోకూడదట, ఇవన్నీ ఉన్నాయట. కాదు ఆయన ఎవరో ట్రాన్స్లేట్ చేసి ఇదంతా వివక్ష కిందకు వస్తుంది, మానవ హక్కుల కిందకు వస్తాయని ఎవరో ఒక ఆయన ఇంగ్లీష్లో రాశాడంట అని చెప్పి ఇంగ్లీష్లో చెబితే అర్థమైంది వీళ్ళందరికీ. మెకాలే ఇంగ్లీష్ నేర్పించబట్టి ఈ కోడి పిల్లల్ని గంప కింద పెట్టారు కదా మీరు, ఒక ఆచారం పేరుతోటి దళితులు ముట్టుకోకూడదు, ఊరు బయట ఉండాలి, వీటన్నిటిని బయటికి లాగాడు మెకాలే. ఆయన ఇదొక్కడే అని చెప్పాడు. మెకాలే సంస్కృతి నాశనం చేసిన, సంస్కృతి నాశనం చేయబట్టి ఇదందరికి నిజమేంటో తెలిసింది, హ్యూమన్ రైట్స్ ఏంటో తెలిసింది ప్రజలకి మెకాలే వల్ల. ఈయన మెకాలేని తిడుతున్నాడు, అది సంగతి. ఓకే, మెకాలే అనే వ్యక్తి ఒక బ్రిటిషోడు, అతను ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ యొక్క ఫీజిబిలిటీ కోసం, బ్రిటిష్ యొక్క పరిపాలన ఫీజిబిలిటీ కోసం స్వార్థంతో నేర్పించాడు అన్నమాట కరెక్టే, దాన్ని మేము ఏకీపిస్తాం. ఈరోజు మీరు అందరు హిందీ నేర్పించి అందరినీ మీ గ్రిప్లో పెట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నారు, ఆ రోజు మెకాలే అది చేశాడు, ఇంగ్లీష్ నేర్పించి మొత్తాన్ని దాని గ్రిప్లో తీసుకొని ట్రై చేశాడు. బట్ దే బ్రాట్ ఏ గ్రేట్ రిఫార్మ్స్ త్రూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈరోజు మన వాళ్ళందరూ డిఫరెంట్ దేశాల్లోకి వెళ్ళి చదువుకున్నారంటే ఆయన వల్లే. ఓకే, ఇంకొకటి, మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ గొడవ పెట్టే వాళ్ళని గొడవ పెట్టే వాళ్ళకి చెప్పే బాధ్యత మీరే తీసుకున్నాను ఫ్యాన్స్కి చెప్పాడు. ఎవరెవరితోటి మతం పేరుతోటి కులం పేరుతోటి విడగొట్టే వాళ్ళకి మంచి చెప్పే బాధ్యత మీరే తీసుకున్నారు. ఓ పని చేయండి, మీరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు ఒకరికొకరు చెప్పుకొని సరిపోద్ది. ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నారు అక్కడ, ఓకే, ఈ యొక్క ఏమంటారు, పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఏమని, ఆధ్యాత్మిక విధ్వంసం చేసాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆధ్యాత్మిక విధ్వంసం అన్నాడు. దేని గురించి మరి, ఏం గుడుల గురించే ఏమైతే ఆధ్యాత్మిక విధ్వంసం అనేది, ఆర్థిక విధ్వంసం పోయి ఆధ్యాత్మిక విధ్వంసం ఎందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు. ఈయనేమో మతం మీద మాట్లాడతాడు. సరే, ఇంక బీజేపీ గురించి మాట్లాడేది లేదు, వాళ్ళ ఫౌండేషన్ అది వాళ్ళకి. అది మీ ముగ్గురు ఒకరికొకరు నేర్పించుకుని సరిపోయింది. మీరే కదా అన్నారు, ఎవరైతే కులం పేరుతో మతం పేరుతో విడగొడతారో వాళ్ళకి మీరు నేర్పించాలన్నారు కదా, మీరు ఒకరొకరు నేర్పించుకుని సరిపోయింది. ఓకే, మతం పేరుతో విడగొట్టకూడదు, అందరూ స్వతంత్ర సమరయోధుల ప్రాణాలు అర్పించి దేశం మీద స్వతంత్రం తీసుకొచ్చారు. దాంట్లో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, ఎస్సీ, ఎస్టీ, సిక్, బుద్ధిస్టు, నాస్తికుడు మొత్తం కలిసి కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకొని బ్రిటిష్ వాడిని పంపి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క యునైటెడ్ అఖండ భారతదేశాన్ని మన మతాల పేరుతోటి ఒక వర్గం మీద విడగొట్టకూడదు, అందరు కలిసిపోయి సెక్యులర్ దేశంగా ఉండాలని చెప్పుకోండి మీరు ఒకరికొకరు కూర్చొని. అది పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ అది. ఓకే, సో ఫండీ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే పదం. ఐ బిలీవ్ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, స్టాప్ డూయింగ్ పాలిటిక్స్ ఆఫ్ ద రిలీజియన్, బికాస్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ దిస్ ఈస్ ఎ సెక్యులర్ నేషన్. The Constitution of India, the fundamental basics line of the Constitution is, this is India is a secular country. Article 14, equality, everybody is equal irrespective of religion. Article 15, everybody is equal, there should not be any discrimination based on the religion. Article 16, basic foundations ivanni. Equal opportunity, even though whatever the religion you belong to. Article 17, abolish discrimination, untouchability. Article 19, freedom of speech. Article 21, personal liberty. Article 25, basic foundations of constitution I believe in annappudu, then stop doing politics over the religion. Pawan Kalyan garu, you do secular politics. That's what I wanted to say that. Okay, ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకోకండి, సహించేది లేదు, తీసుకురాకండి, సహించేది లేదు అని మిమ్మల్ని మీరు శిక్షించుకోండి. ఎందుకంటే మీరే తీసుకొస్తున్నారు ప్రజల మధ్య వైషమ్యాలని. యు ఆర్ డూయింగ్ ఎ పాలిటిక్స్ అరౌండ్
కమ్యూనల్ పాలిటిక్స్, డివిజివ్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. యూ పనిష్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ డోంట్ పనిష్ అదర్స్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇంకొకటి, 20 దేవాలయాల అభివృద్ధి కోసం 14 కోట్లు ఖర్చు పెట్టాం, గవర్నమెంట్ ఫండ్ అని ఆయనే చెప్పాడు. గవర్నమెంట్ ఫండ్ అని. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దేవాలయాల మీద ఖర్చు పెట్టింది టీటీడీ ఫండ్ పెట్టారు. ఎందుకంటే టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. అది ఆ ఇండిపెండెంట్ బాడీలో ఆధ్యాత్మిక సంస్థ టీటీడీ అనేది. అక్కడి నుంచి వాళ్ళు గుడులు కట్టుకున్నారు. గవర్నమెంట్ సంస్థ నుంచి నేను 14 కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టానని చెప్పి చెప్తున్నాడు ఆయన. అది సెక్యులర్ దేశంలో. బట్ ఆర్టికల్ 20 తెలీదు, 26, 27, 28 గవర్నమెంట్ డబ్బులు రిలీజియస్ పర్పస్కి మన గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఉంది కదా రాజ్యాంగంలో. వీఆర్ నాట్ సపోజ్ టు ప్రమోట్ ఎనీ రిలీజియన్ అని ఉంది కదా. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ స్పెంట్ 14 crores ఆన్ బిల్డింగ్ ద టెంపుల్స్ ఆఫ్ ద పబ్లిక్ మనీ. పవన్ కళ్యాణ్ ఈజ్ సేయింగ్ ఇన్ హిస్ స్పీచ్. ఓకే, సో సర్ప్రైజింగ్ దట్. పూజారులకి వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, పూజారులకి పాస్టర్లకి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. ఎందుకు? పూజారులు పాస్టర్లు అనేది మనుషులు, వాళ్ళకి ఆకలి అయింది. ఆకలి వాళ్ళు ఏదో ప్రొఫెషన్ తీసుకొని ఉంటారు. పూజారుగా ప్రొఫెషన్ తీసుకొని ఉంటారు, పాస్టర్గా ప్రొఫెషన్ తీసుకొని ఉంటాడు. బట్ వాళ్ళకి పిల్లలు భార్య ఉంటారు కదా. ఆకలి అయింది అని చెప్పేసి అందరికి ఇచ్చిన స్కీమ్తో వాళ్ళకి 2,000, 3,000 ఇవ్వచ్చు. మీరు కట్టకూడదండి. గుడులు, చర్చిలు, మసీదులు మీరు కట్టకూడదు. గవర్నమెంట్ డబ్బులతో మీరు కట్టకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ సెక్యులర్ కంట్రీ. యూ షుడ్ నాట్ ప్రమోట్. బట్ ఏం చేస్తారు, దేశవ్యాప్తంగా కాంపిటీషన్ వచ్చేసి ఓటులు రావేమోనని అన్ని దేశాలు, మన రాష్ట్రమే కాదు, ఇంక్లూడ్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మమతా బెనర్జీ గుడులు కడతా ఉంది, డబ్బులు పెట్టి కాంపిటీషన్తో కడుతుంది మమతా బెనర్జీ. చెడగొట్టేశారు, దేశం మొత్తం చెడగొట్టేశారు. ఓకే, కాంపిటీషన్ ఎందుకు? ఓటు బ్యాంక్ అయిపోయింది. ఇప్పుడు రేపొద్దున మీరు గుడ్డలు కట్టారు అని చెప్పి ఓట్లు వేస్తే రేపొద్దున చర్చి కట్టాల్సి వచ్చింది. లేదా మేము ఓట్లు వేయమండి అంటే మాకు చర్చి కట్టమంటే చర్చి కడతారు. అప్పుడు ఇంకొక అతను వచ్చి అది బాబ్రీ మసీద్ కడతానంటున్నాడు కదా. అక్కడ వెస్ట్ బెంగాల్లో బాబ్రీ మసీద్ కడతానని ఒక ఆయన తిరుగుతున్నాడు కదా, సెకండ్ బాబ్రీ మసీద్. ఇంకంతే, నువ్వు గుడి కట్ట మొదలెట్టినప్పుడు వీళ్ళందరూ కాంపిటీషన్తో చర్చిలు గుడులు అయిపోయి ఇక బడులు ఎవడు కట్టాడు, అన్ని గుడులు కట్టుకుంటూ పోవాలి ఓట్ల బ్యాంక్ కోసం. అది సంగతి. ఓకే, కేంద్ర ప్రభుత్వము, సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బిల్డ్ ద టెంపుల్స్ బట్ నాట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ట్రెజరీ. అది సెక్యులర్ దేశానికి వ్యతిరేకం. చర్చిలు కట్టినా, మసీదులు కట్టినా, గుడులు కట్టినా గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టకూడదు. అది రాజ్యాంగం చెప్తుంది. అదే చెప్తున్నాను. సరే, అందరు కడుతున్నారు, వదిలేండి. అది ఓకే. కేంద్ర ప్రభుత్వం అంటే 25 కోట్ల రూపాయలు వస్తే జలజీవన్ మీద ఇస్తే వైసీపీ వాళ్ళు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. నరేంద్ర మోడీ గారు ఏడుస్తున్నారట, వైసీపీ మీద కోపంతో ఏడుస్తున్నాడట. మరి దాని మీద స్టడీ చేసి చెప్పాలి. నిజంగా 25,000 కోట్లు 25,000 కోట్ల రూపాయలు ఆయన ఇస్తే వీళ్ళు కట్టలేకపోయారా? ఎవరైనా డబ్బులు వస్తే డబ్బులు తీసుకోకుండా ఉంటారా? సరే, ఏమో దాని గురించి స్టడీ చేసి చెప్తా. స్వామి వివేకానంద గారిని కోట్ చేశారు మధ్యలో. స్వామి వివేకానంద గారు హీఈస్ వెరీ గ్రేట్ గుడ్ హిందూ ఫిలాసఫర్, బట్ హీ డజంట్ సపోర్ట్ హిందుత్వ. మీకు తెలుసో లేదో, స్వామి వివేకానంద డజంట్ సపోర్ట్ హిందుత్వ. హీఈస్ హిందూ ఫిలాసఫర్. భారతదేశ యొక్క సంస్కృతిని విదేశాలకు తీసుకెళ్ళినటువంటి అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక గుడ్ స్పిరిచువల్ లీడర్ ఎవరంటే స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళందరికీ వ్యతిరేకంగా పెట్టబడింది సనాతన ధర్మ అనేటువంటి. ఓకే, దీనికి వీళ్ళందరూ మోడర్న్ దేశం అని చెప్పేసి మోడర్న్ హిందుత్వ నాయకులు అంటారు వీళ్ళని. ఎవరిని? స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, వీళ్ళందరినీ మోడర్న్ హిందుత్వ అంటే ఏంటంటే మోడర్న్ హిందుత్వ అంటారు. మనది సనాతన మోడర్న్ కాదు. సనాతన అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి ఏమంటారు బేసిక్ కల్చర్ నుంచి, ట్రెడిషన్ నుంచి వచ్చింది మనది హిందూ మతం అని చెప్పి వీళ్ళకి వ్యతిరేకంగా పెట్టబడింది సనాతన ధర్మ. ఓకే, అది మరి వీళ్ళకి తెలీదు. ప్లీజ్ వికీపీడియాలోకి వెళ్ళి చూసుకోండి. అందుకే వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి. సరే, ఫైనల్గా ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తా అన్నాడు. నేర్పించండి, దయచేసి ఆడవాళ్ళకి నేర్పించండి. సినిమా ఇండస్ట్రీలో చాలా ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నాయట. మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. సినిమా హీరోయిన్లకే మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. హీరోలు మోసం చేస్తున్నారట, ఆడవాళ్ళని వాడుకుంటున్నారట. సో వాళ్ళని అన్యాయం చేస్తున్నారట ఆడవాళ్ళకి. వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ మొత్తానికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి సార్. మీకు కాదు, మీకెందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఆడపిల్లలు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సఫర్ అవుతున్నారట ఆడవాళ్ళు చాలామంది. ఓకే, వాళ్ళకి నేర్పించండి మార్షల్ ఆర్ట్స్. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.